పేరు సత్యమ్మ, మా ఆయన పేరు శ్రీనివాసులు, నా బిడ్డ పేరు ప్రవళిక, నా కొడుకు పేరు అశోకు, బాబు చిన్న ఉండు. అయితే నా బిడ్డ పడిపోయిందని చెప్పిండ్రు రాత్రి నాకు వచ్చి. ఎలక్షన్లు కానీ నిన్న అదే సర్పంచ్ డీజేలు పెట్టిండ్రు. డీజేలు పెడితే ఆడికి వెళ్ళిపోయినాం. అయితే నేను స్కూల్ దగ్గరికి వెళ్ళినా, పోలింగ్ కాడ జరిగే దగ్గరికి నేను వెళ్ళినా. ఆమె గుడి కాడికి పోతే అమ్మ పోయిందని వచ్చిందట. నేనైతే చూసలేను, ఆడ నా కళ్ళతో అయితే చూసలేను, వచ్చింది రాలేదు, నేను చూసలేను. మా ఆయన ఉండి పిల్ల వచ్చా కదా అని అడిగింది. అంటే నాకు కనిపించలేదని చెప్పిన. నేను మధ్యలోనే మళ్ళీ వచ్చిన ఇంటికి. ఆకలి అవుతుందని మధ్యలో మళ్ళీ వచ్చి అన్నం పెట్టుకొని తింటుంటే వచ్చి చెప్పిన నాకు. కింద ఆడ పడేసి వెళ్ళిపోయింది. ఇంకా పోయి చూస్తే ఆర్ఎంపీ డాక్టర్తో వేసిండ్రు. వేసినాక అంబులెన్స్కి ఫోన్ చేసినాం. జానపడ వరకు తీసుకొచ్చిన. అంబులెన్స్లో నుండి చనిపోయిందాక ఎందుకు ఏం చేస్తావు తీసుకోయి మామూలు కారణం అంటే చక్కగా ఇంటికి ఆటో తీసుకొని మళ్ళీ ఇంటి ఆటోలో వేసుకొని ఇంటికి వెళ్ళిపోయినా. మా మరిది కొడుకు అరుణ్, విష్ణు అనే వ్యక్తి. వాళ్ళు ముదిరాజు తెలుగు వాళ్ళు. ఏం లేదు సార్, ఏం లేదు. వాళ్ళు తెలుగు వాళ్ళు, మేము మాకే ఉంటుంది సార్. అంతా నాకు చెప్పిండ్రు. నేను మా జానపేటకు జరకు చచ్చిపోయింది, ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో వండబెట్టుకున్నాను అంతే. నమస్తే సార్, నా పేరు మంజుల. ప్రవళిక మా కోడలు సార్, నేను అత్తను అవుతా. దానికి నైట్ 9:30కి మాకు ఫోన్ వచ్చింది సార్, ప్రవళిక చనిపోయిందని. మాకు నమ్మాలనిపించలేదు సార్. ఎందుకు ఇంతకుముందు ఎప్పుడు ఇట్లా హెల్త్ విషయంగా మంచిగానే ఉంది సార్. తను ఆరోగ్యంగా ఉన్న అమ్మాయి సడన్గా చనిపోవడం ఏంది అని మాకు బాధేసింది. ఉదయం వచ్చినాం సార్, ఉదయం 6 గంటలకు వచ్చినాము. మామూలుగా అమ్మాయిని చూసినాము. నార్మల్గా ఏమైంది అనేది కొద్దిసేపు చూడలేదు. తర్వాత చూసినాము, అమ్మాయి కాళ్ళకు బ్లడ్ ఉంది సార్. బ్లడ్ ఉంది, ప్లస్ మేము కొంచెం ఇంకేమైనా దెబ్బలు తాకినాయి అని తనని చూస్తే బ్యాక్ సైడ్ బాగా దెబ్బలు తాకినాయి సార్, కొట్టినట్టుగా దెబ్బలు ఉన్నాయి. దాన్ని చూడడంతో మాకు ఒకటి అనుమానం వచ్చింది సార్. దాన్ని చూసి మాకు భారతి అనే అమ్మాయి నుంచే మేము డీటెయిల్స్ తీసుకున్నాం సార్. ఆ అమ్మాయి ఇప్పుడు పడిపోయింది కదరా, ఎక్కడ పడిపోయింది అనేది ఆ అమ్మాయిని వెంబడి తీసుకొని వెళ్ళినాం సార్. రైతు వేదిక దగ్గర పడ్డది అంటే అక్కడికి వెళ్ళినాం, చూసినాం సార్. అక్కడ చూస్తే బ్లడ్, ఇప్పుడు మా పాప స్కార్ఫ్ ప్లస్ చెప్పులు, అక్కడ ఆమె వస్తువులన్నీ అక్కడే పడిపోయినాయి. అక్కడ మొత్తం బ్లడ్ ఉంది సార్, బ్లడ్ మీద ఇసుక పోసిరు. ఇవన్నీ చూస్తే మాకు అనుమానం వచ్చింది సార్. పాపను కొట్టి బలాత్కారం చేసి చంపేసిరని మాకు అనుమానం వచ్చింది సార్. దాంతో మేము కంప్లైంట్ చేసినాం సార్. ఏదేమున్నా మా పాపకి వాళ్ళకేం తెలియదు సార్. కూలి పని చేసుకొని ఏదో నైట్ వచ్చి ఉండేవాళ్ళు. ఆ అమ్మాయి ఏదో డీజే సౌండ్కి అందరూ ఉన్నారు కదా అన్నట్టుగా తను ఫ్రెండ్స్తో ఇట్లా వెళ్దామని, ఆ అమ్మాయి వెళ్ళడంతో మరి బలాత్కారంగా మనం తీసుకెళ్ళిరా. అసలు డీజే సౌండ్కి ఈ రైతు వేదికకు ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఆ అమ్మాయి అక్కడ ఎవరు తీసుకెళ్ళిరు, ఏం జరిగింది, ఏమున్నా మీరే మీడియా నుంచి కానీ పోలీస్ సపోర్ట్ నుంచి కానీ ఏదున్నా మా పాపకి మాకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగొద్దని మేము వేడుకుంటున్నాం సార్. ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి సార్. అవును సార్, విష్ణు అనే అబ్బాయి మాకు ఈ డీటెయిల్ అంటే భారతికి వచ్చి చెప్పిండంట సార్. విష్ణు వచ్చి భారతికి చెప్పిండంట, మీ అమ్మాయి ఇట్లా స్పృహ తప్పి పడిపోయింది, అక్కడ కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పిండంట. అయితే ఆ విష్ణుకి ఎట్లా తెలుసు ఈ అమ్మాయి అక్కడ పడిపోయిందని? విష్ణుకి ఎట్లా తెలుసు? విష్ణు మా రిలేటివ్స్ కాదు, అసలు ఈ అమ్మాయికి అబ్బాయికి పరిచయం ఉన్నట్టు కూడా తెలియదు. సరే తెలిసినా మాకైతే తెలియదు సార్. మేము ఊర్లో ఉండం కదా, మేము హైదరాబాద్లో ఉంటాము, మాకేం తెలియదు. ఇక్కడికి వచ్చినాక ఆ భారతితో తెలుసుకున్నాం సార్ మేము. ఆ అబ్బాయి చెప్పిండు మాకు. అంటే ఆ అబ్బాయి ఇక్కడ ఉందని ఎట్లా తెలుసు అంటే, ఏమో ఆడ పడిపోయిందని ఆయన చెప్పడంతో మాకు తెలిసిందని భారతి విష్ణు వాళ్ళిద్దరు కలిసి హాస్పిటల్కి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిరంట సార్. అప్పటికి అమ్మాయి బాగా సీరియస్ ఉంది అని వాళ్ళు ఏం చూడలేదంట. తర్వాత జానంపేట గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిరు. అక్కడికి వెళ్ళే వరకే మధ్యలోనే చనిపోయింది అని చెప్పిరంట సార్. దాంతో వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకేం అర్థం కాక తీసుకొచ్చేసిరు ఇంటికి. ఇచ్చినాం సార్, ఇచ్చినాం. జరగాలి సార్. ఇట్లాంటి పరిస్థితి ఇంకొక అమ్మాయికి రాకుండా మీరే సపోర్ట్ చేయాలి సార్ ఖచ్చితంగా. ఈరోజు మా అమ్మాయి కావచ్చు, రేపు ఇంకొక అమ్మాయికి కూడా జరగవచ్చు సార్. ఇట్లాంటి కేసులు ఎన్నో చూస్తున్నాం, ఇది ఇంకా రిపీట్ కావద్దు సార్. ఓటేసింది సార్, ఓటేసింది. తను గెలిచిరని ఆనందంలో ఆ డీజే పెట్టిన కాడికి కూడా వెళ్దామని వెళ్ళిరో మరి ఆమెను బలాత్కారంగా మధ్యలో డీజే సౌండ్కి రైతు వేదికకి చాలా దూరం ఉంది సార్. ఆ అమ్మాయి డీజే దగ్గరికి వెళ్తా అన్న అమ్మాయి రైతు వేదిక దగ్గర ఎందుకు పడిపోయింది, అది మీరే కొంచెం చూడాలి సార్. నా పేరు కంచిం లక్ష్మణ్, మామనార్ జిల్లా SC ST విజిలెన్స్ మానిటర్ కమిటీ మెంబర్. ఈరోజు ఉదయం
ఈ అమ్మాయి వాళ్ళ చిన్న ఆయన అంటే ఈ పాప తండ్రికి సడకుడు. ఆయన నాకు ఫోన్ చేసి వేములలో ఒక అమ్మాయి చనిపోయింది, రేప్ అండ్ మర్డర్ జరిగిందని చెప్పడం జరిగింది. అయితే అక్కడ నేను వేములలో మా సంఘం బాధ్యుడు వెంకటేషు ప్లస్ మన పోట్లమడుగులో నాగా అని ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరిని అక్కడ పంపించడం జరిగింది. పూర్తి వివరాలు సేకరించిన తర్వాత అమ్మాయి రేప్ అండ్ మర్డర్ గురైంది, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని చెప్పి సమాచారం తెలియంది. అయితే నేను డిఎస్పీ గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. అప్పటికి ఆయన అక్కడ స్పాట్లో ఉన్నాడు. అయితే ఈ కుటుంబ సభ్యులను అడగడం ఏమైందంటే, నిన్న ఎలక్షన్ జరిగింది, ఎలక్షన్లో జులూస్లో ఉన్నారు. జులూస్లో ఉన్న సందర్భంలో ఆ పిల్లగాడు విష్ణు అనే పిల్లగాడు మద్యం అయినటువంటి సందర్భంలో ఇంకో భార్గవి అనే అమ్మాయితోటి మరి వాళ్ళిద్దరు కలిసి ఆ అమ్మాయిని ప్లాన్ ప్రకారంగా తీసుకుపోయి హత్య చేసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం మాకున్న సమాచారం ప్రకారం. అయితే ఇది ఉద్దేశపూర్వకంగానే అమ్మాయి అందాన్ని ఓర్వలేక, అమ్మాయి చాలా చక్కగా ఉంటుంది, ఇంటర్మీడియట్ చదివింది, డిగ్రీ కూడా చదివే ప్రయత్నంలో ఉన్నది. ఆ అమ్మాయి చక్కదాన్ని చూసి ఒక దళిత అమ్మాయిని ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగానే ఈరోజు హత్య చేసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాము. కాబట్టి మేము డిఎస్పీ గారు కూడా రిక్వెస్ట్ చేసినాం, మీరు ఫోన్ కాల్ డాటా, అబ్బాయిది ఫోన్ కాల్ డాటా, అమ్మాయిది ఫోన్ కాల్ డాటా తీసి నిందితులను పరిశీలించి ఎంతటి పెద్దవారైనా ఎంతటి రాజకీయ అండ ఉన్నా కూడా తప్పకుండా నిందితులను శిక్షించాలి. ఈ విష్ణు అనే ఆయన ఇంకా ముగ్గురు ఉండరని చెప్పి కూడా సమాచారం, అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. డిఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్లో ఉన్నారు. తప్పకుండా మేము ఏమంటున్నామంటే, వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా చెప్తా ఉన్నారు గ్రామ వాళ్ళస్తులు. కాబట్టి ఏ పార్టీ వాళ్ళైనా సరే ఇటువంటి సంఘటనలను ప్రోత్సహించడం అనేది కరెక్ట్ కాదు. తప్పకుండా ఒక మహిళను అత్యాచారం చేసి హత్య చేయడం అనేది చట్టపరంగా శిక్షార్హులు. కాబట్టి తప్పకుండా మేము జిల్లా యంత్రాంగాన్ని కోరుతూ ఉన్నాం, ఆ అమ్మాయిని హత్య చేసినప్పుడు నిందితులను శిక్షించాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ప్రభుత్వ పరంగా ఒక 25 లక్షల కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి మేము ఈ సందర్భంగా దళిత సంఘాల తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు మూలె కేశవులు, మాలల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. నిన్న 17 తారీఖు నాడు వేముల గ్రామంలో జరిగినటువంటి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలుపొందడం వల్ల ఆ రోజు నిన్న సాయంత్రం మధ్యరాత్రి వరకు డీజే ఊరేగింపు చేయడం వల్ల అక్కడ అమ్మాయి వాళ్ళ తల్లి డీజే దగ్గరికి పోయిందని తెలిసి అమ్మాయి అక్కడ పోతున్న సందర్భంలో అర్ధరాత్రి సమయంలో ముదిరాజు కులం, అదే గ్రామానికి చెందిన ముదిరాజు కులానికి చెందినటువంటి విష్ణు అనే వ్యక్తి అమ్మాయికి ఫోన్ చేసి నీవు డీజే దగ్గరికి రావాలని చెప్పి బలవంతంగా బెదిరించడం జరిగింది. అమ్మాయి భయపడి అక్కడ వస్తుంటేనే మధ్యలోనే బైక్ ఎక్కించుకొని అక్కడ ఆ ఊరిలో ఉన్నటువంటి రైతు వేదిక ఏరియాలోకి తీసుకుపోయి అమ్మాయిని, అతనితో పాటు అమ్మాయిని ఖచ్చితంగా అమ్మాయిని రేప్ చేసేసిన అబ్బాయి ముదిరాజు రేప్ చేసి అమ్మాయి అంతా బ్లీడింగ్ వస్తుంది, ఈపున కూడా దెబ్బలు ఉన్నాయి, దాన్ని రాయితోనే కొట్టి చంపిందనేది మేము అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అమ్మాయి రేప్ చేస్తే చచ్చిపోవడం అనేది సహజం కాదు అది, ఎందుకంటే ఎవరు నమ్మదగ్గ విషయం కాదు అది. అందుకని అమ్మాయి రాళ్ళతో కొట్టింటి చంపిండు, బాగా బ్లడ్ వస్తుంది, బ్లీడింగ్ అవుతుంది. అది అమ్మాయి అట్లా పడిపోవడం వలన భార్గవ అమ్మాయి ఇంకో అమ్మాయి అదే కులానికి రైతు దగ్గర పోయి అక్కడ ఇట్లా అమ్మాయిని నా దూరం ఫోన్ చేసి పిలిపించిన అమ్మాయిని పిలిపిస్తే అమ్మాయి మొత్తం నేను మాట్లాడుతుంటే కళ్ళు తిరిగి పడిపోయింది, రాకని చెప్పి తోలుకుపోయిండు. అమ్మాయి ఒక్కతే పోయింది, పోతే అక్కడ అబ్బాయి ఒక్కడే ఉన్నాడు, కానీ అమ్మాయి పడిపోయింది, బ్లడ్ ఉంది, అంత దెబ్బలు ఉన్నాయి. కానీ దాని సందర్భంగా నువ్వేం చేసినావు బాబా అంటే నేనేం చేయలేదాకా అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పినాడు. అంటే ఆయన అమ్మాయి నమ్మకం దెబ్బలు ఉన్నాయి, ఇలా ఉన్నట్టే అమ్మాయి అటు పారిపోయిండు. ఏంటంటే మేము డిమాండ్ చేస్తున్నాం అంటే అమ్మాయిని ప్రవళికను ఈ ముదిరాజు చెందినటువంటి విష్ణుతో పాటు ముగ్గురు కలిసి ఇంకా అమ్మాయిని ఖచ్చితంగా రేపు చేసి అమ్మాయిని కొట్టి చంపడం అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. వాస్తవాలు అక్కడ ఉన్నాయి. అందుకని ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఆ విష్ణును వెంటనే అరెస్ట్ చేసి వాటితో పాటు పాల్గొన్న నిందితులను అరెస్ట్ చేయాలి, గుర్తించి అరెస్ట్ చేసి ఆ కుటుంబాన్ని న్యాయం చేయాలి. ఆ కుటుంబం యొక్క 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అదేవిధంగా ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. అదేవిధంగా ఆ కుటుంబానికి ఒక సాగు భూమి 3 ఎకరాల భూమి కూడా కేటాయించాలని చెప్పి మేము సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనకరం చేస్తామని హెచ్చరిస్తున్నాం. జై భీమ్, జై తెలంగాణ.